ఇది యవనస్తులకు ముఖ్యమైన ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. లవ్ మ్యారేజ్ కరెక్టా లేదా అరేంజ్ మ్యారేజ్ కరెక్టా? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నేను నా పెళ్ళి ప్రకటించినప్పుడు అందరూ కూడా నాది లవ్ మ్యారేజ్ అనుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. ఎందుకంటే ఆమె మా సంఘం నుంచి వచ్చిన ఆమె. రెండోదిగా ఆమె నాకు వివాహం అయ్యే ఒక 3 నెలల క్రితమే ఆఫీస్లో కూడా ఆమె జాయిన్ అయి ఉన్నది. ఎవరైతే కార్యక్రమం వీక్షిస్తామో అదైతే లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజే. మా తమ్ముడు మా యొక్క భార్య గారి కుటుంబ సభ్యులు మాట్లాడుకుని అన్నీ కూడా మాకు సెటిల్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ కుటుంబాన్ని కొన్ని సంవత్సరాలు బట్టి గమనించాను కనుక దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అని నేను చెప్పను, అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని నేను చెప్తాను. ఒకటేంటంటే లవ్ మ్యారేజ్లో ఈ మధ్యకాలంలో బాధకర విషయం ఏంటంటే లవ్ కనబడట్లేదు, బాధ అంతా అది అక్కడ వస్తుంది. లవ్ కనబడకుండా అక్కడ కనబడుతుంది ఏంటంటే మనీ కనబడుతుంది, ఈగో కనబడుతుంది, క్యాస్ట్ కనబడుతుంది. గమనించండి, లవ్ చేయండి, లవ్ అనేది చేయకూడదని నేనేం చెప్పట్లేదు. యాకోబు రాహేల్ని ఎంతగానో ప్రేమించాడు, బైబిల్ పరంగా మనం అనేక మంది కూడా చూస్తుంటాం. కానీ ప్రేమించేటప్పుడు ఒక సజెషన్ ఒక స్త్రీకి కానీ ఒక యవనస్తురాలకు కానీ యవనస్తుడు కానీ ఏంటంటే ఆమె దేవుని బిడ్డ కాదా, దేవుని నమ్ముకున్న వాళ్ళ కాదా, రక్షణ పొందిన వాళ్ళ కాదా, రక్షణ ఎరిగిన వాళ్ళ కాదా అని ఖచ్చితంగా మనం తెలిసి, తర్వాత రెండోదిగా నిజంగా నీ ప్రేమ స్ట్రాక్ వచ్చిందల్లా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇంట్లో చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆడినవడ తెస్తే నేను ఎందుకు చేస్తాను, ఆ దాన్నవన్న తీసుకొచ్చేస్తే నేను ఎందుకు చేస్తానని చెప్పి తల్లిదండ్రులు మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ని ఆపుతూ ఉంటారు. నిజంగా నీ ప్రేమ అంత గొప్పదైతే, నిజంగా నువ్వు అంత ప్రేమిస్తున్నావంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేయాలంతే. తల్లిదండ్రులు ఒప్పుకొని వాళ్ళు కన్విన్స్ అయినంత వరకు దేవుని చిత్త ప్రకారంగా, అంటే నేను ఖచ్చితంగా దేవుడు ఈ అమ్మాయిని నాకు చూపించాడంటే ఖచ్చితంగా వేచి ఉండాలి అంతే. అంతేగాని లేచిపోవడం, వెళ్ళిపోవడం, పెద్దలను ఎదిరించుకుని వెళ్ళిపోవడం అది చాలా తప్పు. చాలామంది యవనస్తులు చేస్తున్న అతిపెద్ద తప్పు. దయచేసి గమనించండి, నేను లవ్ మ్యారేజ్ నేను ప్రోత్సహించట్లేదు, మళ్ళీ దీన్ని వేరే రకంగా తీసుకుని చాలామంది కూడా నాకు మోత మోగిచ్చేస్తారు. దయచేసి గమనించండి, లవ్ అనేది ఆ ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఎంత గట్టిగా ఉండాలంటే జీవితాంతము ఉన్న ప్రేమ కలిగి ఉండాలి. అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి కూడా బాధాకర విషయం ఏంటంటే లవ్ మ్యారేజ్లో ఎన్ని డైవర్స్ అవుతున్నాయో అరేంజ్ మ్యారేజెస్లో కూడా దానికన్నా ఎక్కువ జరుగుతున్నాయి, తల్లిదండ్రులు తీసుకొచ్చిన వివాహాలు కూడా. అయితే ఒకటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని నమ్ముకున్న కుటుంబమా నెంబర్ 1, రెండోదిగా దేవుని చిత్తముగా జరుగుతుందా. ఆ రెండు మనం గమనించి ఐదర్ లవ్ ఆర్ అరేంజ్ ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వెళ్ళాలి అంతే. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ అన్న. మరి చక్కటి మాటలు చెప్పిన్నారు. దయచేసి చెప్పారు కదా అని వెళ్ళి ప్రేమించడం అలాంటివి చెయ్యొద్దు. ఏ సమయానికి ఏం జరుగుతుందో అది దేవునికి నిర్ణయం ఉంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ నిర్ణయాన్ని బట్టి మరి దైవజనులు చెప్పిన ఆయన చిత్త బయలు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను.